భారత్లో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని, అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచమే కుగ్రామం అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారని కేటీఆర్ తెలిపారు. సామాజిక స్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనన్నారు. అలాగే ఇండిగో సంక్షోభం పైన కేటీఆర్ స్పందించారు. అధికారం ఒక్కరిది చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఇప్పుడు దేశంలోని విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్థితే ఉత్పన్నమవుతుందన్నారాయన. కేంద్రీకృతమైతే ఏమవుతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను, కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, ఒకటి కాదు, 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకున్నది. ఇవ్వాలి వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో, ఇండిగోడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా ఒప్పుకుంటలేడు, వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది? ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమైతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిది అవుతుంది. మా సిరిసిల్లలో నేత కార్మికులు ఉంటారు. విపరీతమైన ఆత్మహత్యలు జరిగేది. వారంలో ఒకసారి అయితే 2005-6లో ఆనాడు ఒకటే వారంలో 10 మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు. అరే ఇది ఏంది అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఓ 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి ఇచ్చి ఒక చిన్న మైక్రో లోన్స్, అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, మైక్రో లోన్స్ అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి అప్పచెప్పి మీరు కాపాడండి అయ్యా తెలంగాణ వచ్చేదాకా, వచ్చినాక నేను చూసుకుంటా కానీ అప్పటిదాకా కాపాడండి, వాళ్ళు చావకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు. అంటే 50 లక్షలు పెద్ద మొత్తం అని కాదు 2005-6లో. కానీ 50 లక్షలకు ప్రతిపక్షం ఇస్తే ప్రభుత్వం కనీసం ఒక 500 కోట్లు ఇస్తుందేమో అని ఒక ఆశ, కనీసం సిగ్గొస్తుందేమో అని ఒక ఆశ, దానికోసం చేసినాం. అదే ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఒక పని చేసినారు. చాలామంది మూర్ఖులు తెలియక మాట్లాడతారు, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా. బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు. బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు. బతుకమ్మ చీర మేము మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు. ఎందుకు తెచ్చిండు కేసీఆర్ గారు? బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక, చిన్న కానుక. అదేం పెద్ద పట్టు చీర కాదు, అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు. కానీ ఒక పుట్టింటోళ్ళు ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక. అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా 7-8 వేలు పిలిచి మాట్లాడిండు కార్మికులను కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా. ఎంత వస్తుందా మీకు నెలకంటే? 7-8 వేల రూపాయలు వస్తుంది సార్, ఎట్లా బతకాలి, కిరాయిలు ఏంది, మా కథ ఏంది, మా బతికేంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, రోజుకి 8 గంటలు నిల్చొని పనిచేస్తే కాళ్ళు గుంజుతున్నాయి. కాళ్ళు గుంజి ఆఖరికి చాలామంది బలహీనతలకు అలవాటు పడుతున్నారు, మందుకు ఇంకోదానికి ఆఖరికి అట్లే చచ్చిపోతున్నారు సార్. అంటే ఒకటే కండిషన్ పెట్టిండు సార్, నేను ఆర్డర్ ఇస్తా కానీ ఖచ్చితంగా మీ ఉపాధి, మీ వేతనం డబల్ కావాలి. ఇవాళ 8-9 వేలు 10 వేలు సంపాదించేటోళ్ళు 15,000 నుంచి 20,000 సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి 350 కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం 9.5 ఏళ్లలో 3,500 కోట్ల ఆర్డరు ఒక్క సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికించిన ఒక స్కీము బతుకమ్మ. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మాట్లాడితే, నేను పేరు తీసుకొని రాజకీయాలు మాట్లాడను కానీ కొంతమంది పెద్దలు మాట్లాడితే వింటుంటే బాధ అనిపిస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మీకు తెలుసు, అడగకుండానే 3 సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు. ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు? చప్పట్ల కోసం చెప్తలేను. ఎందుకు పెంచిండు కేసీఆర్? గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు? అడగకుండానే
మున్సిపల్ వర్కర్లది ఎందుకు పెంచిండు 2 సార్లు, జిహెచ్ఎంసీలో 3 సార్లు ఎందుకు పెంచిండు కేసీఆర్, 200 రూపాయల పెన్షన్ 2000 ఎందుకు చేసిండు, 500 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను 4000 ఎందుకు చేసిండు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సూత్రం పట్టుకున్నాడు, చిన్న సూత్రం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, దేశంలో ఎవరు ఇయ్యలే. కమ్యూనిస్టులు రాష్ట్రం నడిపిన రాష్ట్రాల్లో కూడా, రాజ్యం నడిపిన రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యలే, ఒక కేసీఆర్ గారే ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చిన్న సూత్రం పట్టుకున్నాడు. ఆయన మా అందరికీ చెప్పేది ఏమంటే పదే పదే, ఓ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజంలో అత్యంత బలహీనమైన, అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు 3 పూటలు వాళ్ళ నోట్లకు బువ్వ పోయేటట్టు చూసుకుంటే అశాంతి చెలరేగదు, రెస్ట్లెస్నెస్ ఉండదు, సమాజంలో అసమానత రాదు. ఆ ఉద్దేశంతోనే ముసలోళ్ళకు 2000 పెన్షన్ ఇస్తే ఏమొచ్చింది అంటే, అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మన్మడో మన్మరాలో వచ్చి, అవ్వ నాకు బిస్కెట్ కూడా కొనుక్కుంటా ఇస్తావా, లేదా చాక్లెట్ కొనుక్కుంటా ఇస్తావా అంటే 10 రూపాయలు పెట్టే ధైర్యం వచ్చింది. ఆ అవ్వ మీద గౌరవం పెరుగుతుంది, ఆ మానవీయ సంబంధం పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభుత్వానికి ఆ మానవీయ కోణం పోతే కొంతమంది పెద్దలు మాట్లాడతారు, రేవడీ కల్చర్ మంచిది కాదు. ఏంటిది రేవడీ కల్చర్ అంటే ఫ్రీగా ఏది ఇవ్వద్దు, అనుచితం, ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు మాత్రం 1,21,00,000 మందికి ఎలక్షన్కు 4 రోజుల ముందు 10,000 రూపాయలు మహిళల ఖాతాలు వేసారు మన బీహార్లో. అంటే ఏ ఎండకా గొడుగు, అవసరం పడితే ఒక తీరుగా, అవసరం లేకపోతే ఇంకో తీరుగా. ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు, మన విధానాలు ఉన్నాయి. కానీ సంస్కరణకు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సంస్కరణ జరగాలి, దేశాన్ని బలోపేతం చేసే దిశగా సంస్కరణ జరగాలి తప్ప, దేశాన్ని ముఖ్యంగా దేశంలో ఉండే అన్ని వర్గాలని కలుపుకొని పోయే దిశగా సంస్కరణ ఉండాలి తప్ప, కొన్ని వర్గాలను తొక్కేసే విధంగా, కొన్ని వర్గాలను పక్కన పెట్టే విధంగా సంస్కరణ జరిగితే అది సంస్కరణ కాదు. దానివల్ల అల్టిమేట్గా వచ్చేది చెడు తప్ప మంచి జరగదు. మన దేశం నిజంగా కూడా ఒక వైవిధ్యభరితమైన దేశం. ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే. అట్లాగే ప్రపంచంలో ఉన్న అత్యంత పేదరికం ఎక్కడుంది ప్రపంచంలో అంటే, కోవిడ్ తర్వాత ఒక లెక్క తీస్తే ఆఫ్రికాలో లేదు. అత్యధిక పేదలున్న దేశం ఏది అంటే మన భారతదేశం. అంటే ప్రపంచ కుబేరుడు మన దగ్గరనే ఉన్నాడు, ప్రపంచంలో పేదరికం అత్యధికంగా ఎక్కడుందంటే మన దేశంలోనే ఉంది. ఇది వాస్తవం. అందుకే నేను